సాగర్ గారు నమస్కారం అండి. నమస్తే. సార్ ఈరోజు బంద్ కాల్ మన మార్వాడీస్ గో బ్యాక్ అని చెప్పి ఒకటి ట్యాగ్ లైన్ తోని బంద్ కాల్ వచ్చింది. ఖమ్మంలో ఎలా ఉంది సార్ ఇలా వాతావరణం ఎలా ఉంది? బంద్ కి సహకరించారా? అసలు బంద్ అనే వాతావరణం ఉందా? అసలు ఎక్కడ బంద్ అనే వాతావరణం ఎక్కడ అవపడలేదు కదా. ఓకే. వాడు ఉన్నది ఎంతమంది వచ్చారు? ఎవరో శాంసంగ్ అనేవాడు ఎవడో వచ్చి ఇక్కడ బంద్ కాల్ ప్రకటిస్తే ఖమ్మం ప్రజలు చాలా ఇది గలవాళ్ళు, ఓకే, వాళ్ళకు నాలెడ్జ్ గలవాళ్ళు, ఎవరికి ఏం చేయాలి ఏంటి అనేది తెలుసుకోవాలి. అదే ఖమ్మం వచ్చేసరికి కమ్యూనిస్ట్ ప్రభావితం ఏరియా, కాంగ్రెస్ ప్రభావితం వాళ్ళు చేసుకున్నా లేకపోతే నాస్తిక ప్రభావితం చేసుకున్నా ఇక్కడ బంద్ మాత్రం టోటల్ ప్రజానీకం మొత్తం ఈ రోజు కూడా సనాతన ధర్మం మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళ మీద కాదు. వీళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే మార్వాడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సనాతన ధర్మాన్ని నమ్ముకొని, దైవాన్ని నమ్ముకొని వ్యాపారం కూడా ధర్మంగా చేస్తూ పనిచేస్తూ ఇక్కడ కొన్ని ఏళ్ల బట్టి పనిచేస్తున్నారు వాళ్ళు. ఓకే. ఇవాళ వాళ్ళు వెళ్ళిపోండి అని అంటే ఇవాళ సోకాళ్ళు వెళ్ళిపోండి అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ భార్యలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు మనం వేరే చోట పోయి వ్యాపారం చేస్తున్నాం. మన పిల్లలు పోయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు, ఇంకోటి పోయి ఇంకో చోట ఉద్యోగం చేస్తున్నాడు, కేరళలో బతుకుతున్నాడు, అక్కడ బతుకుతున్నాడు. ఇక్కడ పని చేయడానికి కేరళ నర్సులు కావాలి, ఇక్కడ వ్యాపారం చేయడానికి ప్రతి దానికి మార్వాడీస్ కావాలి. ఎందుకు మార్వాడీస్ గో బ్యాక్ అంటే హిందూ సనాతన ధర్మం మీద ఆధారపడి ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీకి కట్టుబడి బీజేపీకి ఓటేస్తారు. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి మాత్రమే ధర్మం గల పార్టీ, ఈ పార్టీకి వాళ్ళు ఓటేస్తారు. మాకు వెయ్యరు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ యొక్క మార్వాడి బంద్ కాల్కి సపోర్ట్ చేశారు. అంతేగాని వాళ్ళలో కూడా అందరూ సపోర్ట్ చేయట్లే. కాంగ్రెస్ లో కూడా ఇది తప్పు అనే వాదన కూడా వాళ్ళలో కూడా కొంతమంది నేను ఇవాళ విన్నా. నేను మహేష్ కుమార్ గౌడ్ గారు ఆలోచించాల్సిన పని లేదు. పిసిసి ఎవరైతే ఉన్నారో మహేష్ గౌడ్ గారు వారు కూడా మేము గో బ్యాక్ మార్వాడి అనేది తప్పని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడారు. అవునవును, అంతే. మార్వాడి గో బ్యాక్ అనేది తప్పు. మార్వాడి గో బ్యాక్ ఏంటి? అదేదో సినిమా చూసారు కదా, అత్తారింటికి దారేదో అత్తారింటి కాదు, ఒక మన వాడేంటి కెమెరామన్ గంగతో రాంబాబు. అదేంటి వాడు కూడా అంతేగా, ఎవరో మెడ్రాస్ కమెడియన్స్ అందరినీ వెళ్ళిపోవాలి, అది వెళ్ళిపోవాలి, ఇది పోవాలంటే వాళ్ళ ఇంట్లో పని చేసానికి వాళ్ళ నాన్నకు ఒంట్లో బాగాలేకపోతే కింద నుంచి పై దాకా సర్వీస్ చేసేది ఒక లేడీ. ఎవరైనా అంటే కేరళ లేడీ, మలయాళీ లేడీ. డ్రైవర్ వచ్చి మరాఠీ. రకరకాల స్టేట్ నుంచి వచ్చి వాడి ఇంట్లో పని చేస్తాడు. కొడుకు పోయి అమెరికాలోనూ ఎక్కడో ఉద్యోగం చేసి వేలు కోట్లు సంపాదిస్తాడు. వీడి దగ్గరికి మాత్రం వేరే రాష్ట్రం వాడు రాకూడదు. ఏం దౌర్భాగ్యం ఇది? విభజించు పాలించు అనే పద్ధతి తత్వం కాంగ్రెస్ మానుకోకపోతే ఇంకా ఆకాశ సీట్లు కూడా రావు. ఎందుకంటే ఇవాళ కాదు, మొదటి నుంచి కూడా వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీలో కాశ్మీర్ ఇష్యూలో కూడా అట్లనే బిహేవ్ చేశారు. అందుకే ఈ రోజు ఏం మిగలకుండా పోతున్నారు. రేపు మనకి జరగబోయేది కూడా సనాతన ధర్మం మీద ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే దాని మీద ఆధారపడి పని చేస్తున్నారో వాళ్ళకే ఫలితం ఉంటుంది. కానీ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పోయే వాళ్ళకి ఎవరికి అవకాశం ఉండదు. ఓకే. ఇంకా సరే, ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు మనం ఒక రెజ్యూమ్ చూస్తున్నాం. ఏదైతే మన రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందో దక్షిణ పదం విడిపోవాలి భారతదేశం నుంచి అని చెప్పేసి వారు మాట్లాడుకొస్తున్నారు. ఈ దక్షిణ పదం భారతదేశం నుంచి ఏదైతే మొన్న ఈ ఇష్యూ గో బ్యాక్ మార్వాడి గురించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం సోమాజిగూడలో పెట్టారు. అయితే భరద్వాజ్ అనే ఒక కమ్యూనిస్ట్ లీడర్ అనుకుంటున్నాను, తన వచ్చేసరికి దక్షిణ పాదం విడిపోవాలి భారతదేశం నుంచి అంటున్నారు. ఇప్పుడు దక్షిణ పాదం భారతదేశం నుంచి విడిపోతే ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? వాళ్ళ పాలసీ అది. ఓట్లు తీర్చాలి వాళ్లకు, డిసిడెంట్స్, తర్వాత దేశ ద్రోహులు అందరూ కూడా వాళ్ళకు ఓటు వేయాలంటే ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కావాలని వాళ్ళ ఆలోచన. ఇది తప్పు, అది రాంగ్ పాలసీ. దక్షిణ భాగం విడిపోయి ఉత్తర భాగం విడిపోయి అన్ని విడిపోతే దేశం ఎందుకు అవుతుంది? అది దేశం కాదు కదా. అవును. రేపు ఉత్తర భారతానికి ఉత్తరం ఉంది, దక్షిణానికి దక్షిణం ఉంది, తూర్పుకుండి తూర్పు. తమిళన్స్ ఒకటి, తెలుగు వాళ్ళు ఒకటి, కన్నడ వాళ్ళు ఒకటి, అందరూ విడిపోతే ఎక్కడికి పోతుంది ఈ రాజ్యం? ఎక్కడికి పోతున్నారు? ఎన్నాళ్ళు చేద్దాం అనుకుంటున్నారు? అసలు సోకాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మార్వాడి గో బ్యాక్ సపోర్ట్ చేసేవాళ్ళు, దే ఆర్ నాట్ ది ఇండియన్స్. వాళ్ళు ఎక్కడ భారతీయులు కాదు. ఓకే. వాళ్ళ తరతరాల నుంచి కూడా ఎవరు కూడా భారతీయులు కాదు. వాళ్ళు దే ఆర్ ఆల్ ది ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇటలీ, అదర్ కంట్రీస్. ఓకే. మనకు అందరికీ తెలుసు కదా అది.
ఎవరి తండ్రి పేరు ఎవరికి పర్ఫెక్ట్ గా ఉన్నది, మనం పేర్లు అనకున్నా కూడా. ఓకే. సరైన సబ్జెక్ట్ వచ్చే వరకు ప్రతిపక్ష నాయకుడు అనేవాడు చక్కగా పార్లమెంట్ లో గురుకబెట్టి నిద్రపోతా ఉన్నాడు. ఓకే. ఇది పార్లమెంట్ లో బిల్లు చర్చ, ఇంపార్టెంట్ బిల్లు చర్చ జరుగుతుంటే, వక్ఫ్ బోర్డు బిల్లు చర్చ జరుగుతుంటే హాయిగా నిద్రపోతున్నాడు. అది ఆయన రెస్పాన్సిబిలిటీ భారతీయ పార్లమెంటేరియన్ గా. ఓకే. సోకాల్డ్ పీపుల్ అందరూ కూడా ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారిని చూస్తే వాళ్ళకి భయం వేస్తుంది. ఎందుకంటే రెస్పెక్టివ్ ఆఫ్ కంట్రీ, రిమైనింగ్ కంట్రీస్ కూడా, అన్ని కంట్రీస్ కూడా ఇవాళ విశ్వగురువుగా భావిస్తున్నారు ఆయన్ని. మన సనాతన ధర్మాన్ని అమెరికా గౌరవించి నమస్కారం అంటే 2 చేతులు పెట్టి నమస్కారం చేస్తున్నారు. ఇంగ్లాండ్ వాళ్ళు నమస్కారం చేస్తున్నారు. ఎక్కడికి పోతున్నారు వీళ్ళు? ఈ ధర్మాన్ని వదిలేసి, ఈ కార్యక్రమాలన్నీ వదిలేసి వాళ్ళేదో నిజంగా ఇతర దేశం వాళ్ళ పిల్లల్లాగా బిహేవ్ చేయటం ఇట్ డజంట్ లుక్ నైస్. ఇట్లాంటి భావాలు ఉన్న వాళ్ళని అందరినీ కూడా పక్కకు పెట్టి ప్రజలు తప్పనిసరిగా పక్కకు పెడతారు. బిహేవ్ చేయటం ఇట్ డజంట్ లుక్ నైస్. ఇట్లాంటి భావాలు ఉన్న వాళ్ళని అందరినీ కూడా పక్కకు పెట్టి ప్రజలు తప్పనిసరిగా పక్కకు పెడతారు. బిహేవ్ చేయటం ఇట్ డజంట్ లుక్ నైస్. ఇట్లాంటి భావాలు ఉన్న వాళ్ళని అందరినీ కూడా పక్కకు పెట్టి ప్రజలు తప్పనిసరిగా పక్కకు పెడతారు. బిహేవ్ చేయటం ఇట్ డజంట్ లుక్ నైస్. ఇట్లాంటి భావాలు ఉన్న వాళ్ళని అందరినీ కూడా పక్కకు పెట్టి ప్రజలు తప్పనిసరిగా పక్కకు పెడతారు. బిహేవ్ చేయటం ఇట్ డజంట్ లుక్ నైస్. ఇట్లాంటి భావాలు ఉన్న వాళ్ళని అందరినీ కూడా పక్కకు పెట్టి ప్రజలు తప్పనిసరిగా పక్కకు పెడతారు. బిహేవ్ చేయటం ఇట్ డజంట్ లుక్ నైస్. ఇట్లాంటి భావాలు ఉన్న వాళ్ళని అందరినీ కూడా పక్కకు పెట్టి ప్రజలు తప్పనిసరిగా పక్కకు పెడతారు. బిహేవ్ చేయటం ఇట్ డజంట్ లుక్ నైస్. ఇట్లాంటి భావాలు ఉన్న వాళ్ళని అందరినీ కూడా పక్కకు పెట్టి ప్రజలు తప్పనిసరిగా పక్కకు పెడతారు. బిహేవ్ చేయటం ఇట్ డజంట్ లుక్ నైస్. ఇట్లాంటి భావాలు ఉన్న వాళ్ళని అందరినీ కూడా పక్కకు పెట్టి ప్రజలు తప్పనిసరిగా పక్కకు పెడతారు. బిహేవ్ చేయటం ఇట్ డజంట్ లుక్ నైస్. ఇట్లాంటి భావాలు ఉన్న వాళ్ళని అందరినీ కూడా పక్కకు పెట్టి ప్రజలు